Good morning, students. Good morning, everyone. గుడ్ మార్నింగ్ మేడం. నేను చెప్పింది చదివారా? ఒకసారి చదవమన్నాను. ప్రాబ్లం ఒకటి ఇచ్చాను, చేశారమ్మా నిన్న? త్రివేణి? చేసాం మేడం. ఓకే. వాట్ అబౌట్ అదర్స్? మిగిలిన వాళ్ళు చిన్న ప్రాబ్లమే కదా, ఆల్రెడీ ఇది ఎలా చేయాలో కూడా చెప్పాను. చేసాం. విల్ వెయిట్ ఫర్ 2 more minutes. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం, జాయిన్ అవుతున్నారు కాబట్టి. సో ఈరోజు నిన్న క్యార్నాట్స్ హీట్ ఇంజిన్ చెప్పాము. సో క్యార్నాట్ హీట్ ఇంజిన్ కొంచెం ఈజీగా ఇప్పుడు చెప్పేది క్యార్నాట్స్ థీరం. కొంచెం జాగ్రత్తగా వినండి. లైట్గా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, అలా అని కష్టమేమి కాదు. ఓన్లీ థింగ్ అక్కడ కొంచెం చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈరోజు క్యార్నాట్స్ థీరం అనేది చెప్తాం. జనరల్గా మనకి పేపర్లో కనుక చూస్తే కనుక క్యార్నాట్స్ ఇంజన్ కానీ క్యార్నాట్స్ థీరం కానీ ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ ఎక్కువ కనపడుతుంటుంది. 95% ఎక్కువ. ఈ రెండింటిలో ఒకటైతే 100% రావడానికి అవకాశం ఉంది. ఏది వస్తో చెప్పలేము, కానీ రెండింటిలో రావడానికి అవకాశం ఉంటుంది. సో మధు జాయిన్ అవ్వట్లేదు ఏంటి ఈ మధ్య? మిగిలిన వాళ్ళు అందరూ కనపడుతున్నారు, మధ్యలో కట్ అయినా చేసిన మధు ఒకటి మాత్రం రావట్లేదు. అమ్మాయిలు ఆల్మోస్ట్ అందరూ కనెక్ట్ అవుతున్నారు కానీ మధ్యలో డిస్కనెక్ట్ అవుతున్నారు. స్వాతి మధ్య రావట్లేదు. మీ స్వాతి వస్తుంది. స్వాతి బ్యాలెన్స్ అయిపోయిందండి మేడం, నెట్ బ్యాలెన్స్. మరి వేయించుకోవాలి కదమ్మా, అలా ఎలా కుదురుతుంది? అవును మేడం, చెప్పాం మేడం, నిన్న చెప్పింది మేడం. అలా కుదరకపోతే ఇద్దరు కలిపి ఒక దాంట్లోనే అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా. మరి అక్కడ అలా చూసుకోండి. ఓకే మేడం. మళ్ళీ ఇంకొక ఈ అమ్మాయి ఎవరు? స్వాతి కాకుండా ఇంకొకళ్ళు ఎవరు? తిని కూడా ఈ మధ్య దేవి ఈ మధ్య రాలేదు. మధ్య ఫస్ట్ లో అడిగింది నెట్ సరిగ్గా లేదండి. మిగిలిన వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు, కాకపోతే కొంచెం మధ్యలో నెట్ అటు ఇటు అవటం వల్ల అవుతున్నారు. కానీ మధు మాత్రం ఈ మధ్య అసలు కనెక్ట్ అవ్వాలి, నాకు ఈ మధ్య కనపడలేదు. సో ఎనీవే స్టార్ట్ చేస్తాను, ఈ లోపల జాయిన్ అవుతూ ఉంటారు. సో మనం ఈరోజు చెప్పుకోపోయేది ఏంటంటే క్యార్నాట్స్ థీరం. సో చూడండి, క్యార్నాట్స్ ఇంజన్ మీద ప్రిన్సిపల్తో వర్క్ చేసేదే ఈ క్యార్నాట్స్ థీరం. దాని నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అనేది క్యార్నాట్స్ థీరం అని చెప్తుందన్నమాట. ఒక రివర్సిబుల్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీకి, నాన్ రివర్సిబుల్ ఇంజిన్ కి ఎఫిషియన్సీ అదే అంటే ఇర్రివర్సిబుల్ ఇంజిన్ కి ఎఫిషియన్సీకి డిఫరెన్స్ ఎలా ఉందో మన ఈ క్యార్నాట్స్ థీరం ద్వారా మనం చెప్తాం అన్నమాట. సో చూడండి, మనకి క్యార్నాట్స్ ఇంజిన్ చూస్తే ఆల్రెడీ మనకి తెలిసిందే, ఒక హాట్ రిజర్వాయర్ ఉంటుంది. అంటే మనకి తీసుకున్న జనకం అనమాట. దీని నుండి ఉష్ణ రాశిని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే మనకి ఏమైతే మనకి దాని నుండి హీట్ ని డ్రా చేయడానికి లేదా హీట్ ని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది, ఇంజిన్ ఏం చేస్తుంది, తీసుకున్న హీట్ లో కొంత పని చేస్తుంది. ఎంతో కొంత పని చేసి మిగిలిన దాన్ని చేసి తక్కువ టెంపరేచర్ ఉన్న సింక్ కి ఇచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సింక్ నే మనం కోల్డ్ రిజర్వాయర్ అంటాం. ఇదేమో మనం తీసిన సోర్స్ నే హాట్ రిజర్వ్. ఇది క్యార్నాట్స్ థీరానికి సంబంధించి, అంటే మనకు ఒక క్యార్నాట్స్ ఇంజిన్ ఒక బేసిక్ డయాగ్రామ్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, క్యార్నాట్స్ ఇంజిన్ అంటే హీట్ ఇంజిన్ లో చెప్పుకున్నప్పుడు ఇక్కడ QH బదులు Q1 అనే హీట్ అనేది సోర్స్ నుండి తీసుకొని W అనే వర్క్ చేసి మిగిలింది ఏం చేసి మనకి Q2 అనే హీట్ ని కోల్డ్ రిజర్వాయర్ కి ఇస్తుంది అనమాట. ఆ ప్రకారం చెప్పుకున్నాం. సో ఈ హీట్ ఇంజిన్ విషయానికి వస్తే అసలు హీట్ ఇంజిన్ అంటే ఏంటి, ఏం చెప్తా మనకి ఏంటమ్మా హీట్ ఇంజిన్ అంటే? ఒక నెక్స్ట్ రెస్పాండ్ అవ్వండి. వాట్ ఈస్ ద హీట్ ఇంజిన్? ఉష్ణ యంత్రం అంటే ఏంటి?
ఉష్ణం యంత్రం అక్కడ ఉష్ణ రాశిని దేంతో రిలేట్ చేస్తుంది, యాంత్రిక శక్తితో రిలేట్ చేస్తుంది. లేదా లేకపోతే మనకి ఉష్ణ శక్తి ఏదైతే తీసుకుంటుందో అది యాంత్రిక పని కింద మారుతాం. కాబట్టి ఏ హీట్ ఇంజిన్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈస్ యూస్ టు కన్వర్ట్ హీట్ ఇంటూ వర్క్. హీట్ ని వర్క్ కింద కన్వర్ట్ చేస్తాం, దాన్ని హీట్ ఇంజిన్ అంటాం. సో జనరల్ గా మనకి హీట్ ఇంజిన్ ఏదైతే ఒక స్టీమ్ ఇంజిన్ తీసుకుంటే పాత రోజుల్లో చూసారు కదా, మనకి ఆ స్టీమ్ ఇంజిన్ ద్వారా మనకి చెప్పొచ్చు అనమాట. ఏంటి, ఫ్యూయల్ హీట్స్ ద వాటర్. మనకి అక్కడ ఏం జరుగుతుంది, మనకి అక్కడ స్టీమ్ ఇంజిన్ కనుక తీసుకుంటే చూడండి, స్టీమ్ ఇంజిన్ లో పాత రోజులు, ఇప్పుడంటే ఎలక్ట్రికల్ ఇంజిన్స్ వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తుంది, మనకి ఒక ఫ్యూయల్ ఏం చేస్తే వాటర్ ని వేడి చేసి ఆవిరి కింద మార్చింది. ఈ ఆవిరి ఏమైతే మనకి ఎక్స్పాండ్ అయ్యి కొంత పని చేస్తుంది, దేని మీద, పిస్టన్ మీద. పని చేయటం వల్ల ఏమైతే మనకి మళ్ళీ ఏమైతే కండెన్స్ అవుతాడు, కండెన్స్ అయ్యి మళ్ళీ వాటర్ కింద మారుతాయి. ఇదే విధంగా అనమాట ఆవిరవటం. మళ్ళీ ఏమైంది, అది వ్యాకోచానికి లోనవుతాం, వ్యాకోచానికి లోనై ఏమైంది మనకి మళ్ళీ ఏమైంది మనకి అది ఏమంటే మనకి కండెన్స్ అయిపోయి మళ్ళీ ఏమైతే మనకి వాటర్ కింద మారితే ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది అంట. రిపీట్ అవుతూ మనకి ఏమవుతూ ఉంటుంది, మనకి స్టీమ్ ఇంజిన్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది వర్క్ చేసే ప్రిన్సిపల్ దీని మీద పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మనకి తీసుకుంటే ఏమైంది, మనకి వేడెక్కుతుంది, వ్యాకోచానికి ఏదైనా కొంత పని జరిగింది, సిస్టమ్ జరగటం వల్ల ఏమైంది మనకి మళ్ళీ కొంత హీట్ ని కోల్డ్ రిజర్వాయర్కి రిజెక్ట్ చేయడం అంతా ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇది స్టీమ్ ఇంజిన్ కి సంబంధించింది. సో ఇక్కడ చూడండి మనకి ఇది అంటే ఇది మన లోపల జరిగే దాన్ని ప్రాసెస్ ని ఇక్కడ రాశాడు అనమాట. ఏం చేస్తే మనకి చూడండి, మనకి ఇక్కడ ఒక పంపు ద్వారా ఏం చేస్తే మనకి పంపు ద్వారా వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ని ఏం చేస్తే మనకి ఏమైంది, వాటర్ ఇక్కడ దీని నుండి వచ్చిన ఫ్యూయల్ దీన్ని వేడి చేస్తుంది, వేడి చేసి ఆవిరి కింద మార్చింది. ఆ ఆవిరి ఏం చేస్తే, వచ్చిన ఆవిరి ఏం చేస్తే దీంట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన ఆవిరిని ఏం చేస్తే, వెళ్ళంగానే ఈ ఆవిరి ఏమైంది పిస్టన్ ద్వారా ఏమైంది, పిస్టన్ పని జరగటం వల్ల ఏమైంది మనకి వ్యాకోచానికి లోనైంది. సో ఎప్పుడైతే వ్యాకోచానికి లోనైతే చల్లబడింది, చల్లబడిన తర్వాత మళ్ళీ ఏంటి, ఆవిరి నీటి కింద మారింది, ఆ నీటి కింద మారింది ఇక్కడికి వస్తుంది. ఆ మారిన నీటి మళ్ళీ ఈ ప్రాసెస్ ద్వారా మనకి ఇలా పైకి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంటుందండి. ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే ఇలా ఒక ప్రాసెస్ కంటే ఇది రిపీట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఏంటి కొంత పని జరుగుతుంది. ఆ పని వల్ల ఈ ఇంజన్ అనేది మనకి రన్ అవుతుంది, అది జరుగుతుంది అనమాట. సో ఆల్ హీట్ ఇంజన్స్ హ్యావ్ ఏ వర్కింగ్ సబ్స్టెన్స్, ఏ హై టెంపరేచర్ రిజర్వాయర్. వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే ఇక్కడ వాటర్ అనమాట. హై టెంపరేచర్ రిజర్వాయర్, హై టెంపరేచర్ రిజర్వాయర్ అంటే బాయిలర్ అనమాట. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. తర్వాత లో టెంపరేచర్ రిజర్వాయర్ అంటే ఇక్కడ కండెన్సర్ అనమాట. సో ఇవన్నీ ఉండాల్సింది, ఇవన్నీ ఉంటేనే మనకి ఒక సైకిల్ ఇంజన్. అంటే ఇక్కడ మనకి సైకిల్ ఇంజన్ అంటే ఏంటి, మనకి సైక్లికల్ ఇంజన్. ఇక్కడ మనకి తీసుకుంది సైక్లికల్ ఇంజన్, మనం తీసుకునే దాని నుండి పిస్టన్ ద్వారా లోపలికి వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఇది జరుగుతుంది. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వాటర్ ఉంటుంది, వాటర్ ని ఏమైతే మనకి వేడెక్కి ఆవిరి కింద మార్చింది. మారిన ఆవిరి ఏం చేస్తుంది, మనకి ఈ పైపు ద్వారా దీనికి వెళ్తుంది. ఈ లోపలికి వెళ్ళంగానే ఏం చేస్తుంది, మనకి వ్యవస్థ ఏం చేస్తుంది, పరిసరాలపై రన్ చేస్తుంది. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సరౌండింగ్స్. అలా సరౌండింగ్స్ జరగటం వల్ల ఏమైందంటే దిస్ విల్ పుష్ ద పిస్టన్ టు దిస్ సైడ్. అలా చేయటం వల్ల ఏంటంటే గ్యాస్ ఏమైతే ఎక్స్పాండ్ అయింది. ఎందుకు ఎక్స్పాండ్ అవ్వాలి, మనకి కూలింగ్ ఎఫెక్ట్ కావాలి, చల్లదనానికి రావాలి. ఎప్పుడు చల్లబడింది, మనకి వ్యాకోచానికి లోనైనప్పుడే. కాబట్టి దాని వల్ల ఇది ఎక్స్పాండ్ అయింది. సో ఎక్స్పాండ్ అవటం వల్ల చల్లబడుతున్న టెంపరేచర్ తగ్గింది. టెంపరేచర్ తగ్గడం వల్ల ఆవిరి ఏం చేస్తుంది, మళ్ళీ నీటి కింద మారింది. సో నీటి కింద మారింది, మళ్ళీ దీని లోపలికి వచ్చి ఎడగొచ్చి నీటి కింద మారింది. మారిన నీరు మళ్ళీ ఏం చేస్తాం, ఒక పంపు ద్వారా మళ్ళీ ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఇది జరిగే ప్రక్రియ. మనం తీసుకున్న ఫస్ట్ స్టీమ్ ఇంజిన్స్. ఇప్పుడంటే ఎలక్ట్రికల్ ఇంజిన్స్ వచ్చాయి, కానీ అంత ముందు ట్రైన్ అనేది మనకి రన్ అవ్వాలి స్టీమ్ ఇంజిన్ లో ఈ ప్రొసెసర్ ద్వారా జరిగేదట. సో దీంట్లో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి, మనకి తెలిసిందే, మనకి ఆల్రెడీ వర్కింగ్ సబ్స్టెన్స్ ఉండాలి, హై టెంపరేచర్ రిజర్వాయర్ ఉండాలి, అంటే సోర్స్ ఉండాలి, లో టెంపరేచర్ రిజర్వాయర్ సింక్ ఉండాలి, మళ్ళీ ఒక సిలిండ్రికల్ ఇంజిన్ పర్ఫామ్ చేయడానికి ఒక ఇంజిన్ ఉండాలని చెప్తున్నాడు. సో ఇది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎఫిషియన్సీ, దాని యొక్క దక్షత తెలుసు కదా మనకి. ఎంత పని అయితే మనం ఎంత హీట్ డ్రా చేస్తున్నాం, సోర్స్ నుండి ఎంత హీట్ తీసుకున్నాం, ఎంత పని జరుగుతుంది దాని మీద. ఆ టీటా ఈజ్ ఈక్వల్ టు W/Q1. సో W అంటే జరిగిన పని ఏమైతే మనకి Q1 అనే హీట్ నుండి ఏమో సోర్స్ నుండి తీసుకుంటుంది, Q2 అనేది సింక్ కి ఇచ్చేస్తుంది. కాబట్టి Q1/Q2 ప్లస్ ఎంత తీసుకుంది, అసలు మనకి Q1 తీసుకుంది కాబట్టి 1 - Q1/Q2. అది ఆల్రెడీ చెప్పుకున్నాం. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకున్నాం మనం నిన్న. కార్నోట్స్ హీట్ ఇంజన్ లో 1 - T2/T1. సో ఏదైనా
ఇది కరెక్ట్. ఇది హీట్ లో చెప్పుకుంటాం, ఇది టెంపరేచర్ చెప్పుకుంటాం. సో ఇక్కడ పాయింట్ చూడండి, ఇన్ ఆర్డర్ ఫర్ ద హీట్ ఇంజన్ టు రన్ దేర్ మస్ట్ బి టెంపరేచర్ డిఫరెన్స్, అదర్వైజ్ హీట్ ని నాట్ బి ట్రాన్స్ఫర్. ఇది మనకి తెలిసిందే, స్టార్టింగ్ లోనే చెప్తాము అవునా కదా. ఒక ఏం చెప్తాం మనకి, టెంపరేచర్ ఇస్ ద మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అంటే మన టెంపరేచర్ అనేది ఎలా చెప్తాం ఉన్నదని చెప్పేసి మనకి ఒక డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ద్వారా. అంటే మన ఒక బాడీ వేడిగా ఉందా చల్లగా ఉందా దాన్ని బట్టి ఆ బాడీ యొక్క టెంపరేచర్ ఉందని చెప్తాం. హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, మనకి హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. నేను చాలాసార్లు చెప్పాను, మనం తీసుకున్న ఉష్ణరాశి అనేది ఒక శక్తి స్వరూపమే. శక్తి స్వరూపం అంటే అర్థం ఏంటి మనకి, ఎనర్జీ అంటే ఏదైనా కానీ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫరబుల్ ఆర్ ఇట్ కెన్ బి మూవబుల్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఒక చోటు నుండి ఇంకో చోటికి ప్రసారం చేయితేనే దాని శక్తి అంటాం. కాబట్టి ఇక్కడ కూడా హీట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది మనకు ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళాలి. సో ఎట్లా వెళ్తుందని చెప్పాడు మనకి, రెండు టెంపరేచర్స్ ఒకటే ఉంటే దానికి మూవ్మెంట్ ఉండదు. కాబట్టి ఎక్కువ టెంపరేచర్ ఉంటే తక్కువ టెంపరేచర్ వెళ్తుంది. కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే మనకి అది జరుగుతుంది అని చెప్తాడు. సో హీట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ అ టెంపరేచర్ డిఫరెన్స్. మనకు తెలిసిందే. సో ఇక్కడ మనం చెప్తున్నాం ఇందాక మన ఆల్రెడీ అంటే ఇదంతా కొంచెం స్టార్టింగ్ ఏంటంటే మన క్యార్నోట్స్ ఇంజన్ అర్థం అవ్వాలంటే మన ముందు క్యార్నోట్స్ హీట్ ఇంజన్ లో ఉన్న ఎఫిషియన్సీ గురించి మనకి బాగా కమాండ్ రావాలి. దాని గురించి మాకు అవగాహన వస్తే గానీ మన క్యార్నోట్స్ థీరం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి రాదు. ఇందాక చెప్పుకున్నాం మనకి క్యూ అనే హీట్, వన్ అనే హీట్ ని మనకి జనకం నుండి తీసుకొని డబ్ల్యూ అనే పని చేసి మిగిలిన క్యూ2 అనే హీట్ ని ఏం చేస్తుంది మనకి సింక్ కి ఇచ్చేస్తుంది. సో సింక్ అంటే కోల్డ్ రిజర్వాయర్ అంటాము, సోర్స్ అంటేనేమో వాటర్ రిజర్వాయర్. అది జరుగుతుంది మనకు తెలిసిందే. కాబట్టి ఎంత పని జరిగింది అంటే Q1 తీసుకొని Q2 ఇచ్చేస్తుంది కదా, మీకు ఆ రెండింటి మధ్య ఏదైతే ఉందో అది జరిగింది. W = Q1 - Q2. సో ఈ ఎఫిషియన్సీ అంటే ఏం చెప్తాం మనం, ఈ ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాం, మనకు తెలిసిందే. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పుకుంటున్నాం, ఇది మనకి తెలిసిందే. మనకి కార్నోట్ మాక్సిమం ఎఫిషియన్సీ దేనికి ఉంటుందని చెప్పాడు మనకి, రివర్సిబుల్ హీట్ ఇంజన్. ఈ కార్నోట్ ఇంజన్ ఒక ఐడియల్ ఎగ్జాంపుల్, ఆదర్శవంతమైన హీట్ ఇంజన్. సో దాని ఒక ఎఫిషియన్సీ 100% ఉండాలని అనుకొని ఒకటి డిరైవ్ చేస్తారు రివర్సిబుల్. సో కానీ జనరల్ గా చెప్పాలంటే మనకి ఏ ఇంజన్ కూడా 100% ఎఫిషియన్సీ అనేది మనం తీసుకున్న మొత్తం ఉష్ణరాశి మొత్తం అది వర్క్ కింద పని కింద మార్చగలిగే ఏ రకమైన ఏదేంటి హీట్ ఇంజన్ అనేది ఇప్పటివరకు డిరైవ్, కానీ ఓన్లీ ఐడియల్ ఎగ్జాంప్షన్ కింద తీసుకొని మనం ఇదంతా చెప్పుకున్నాం అనమాట. సో ఇప్పుడు మన ఈ కార్నోట్స్ థీరం ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మనం రెండు రకాలుగా చెప్తాం, రెండు కాంట్రడిక్షన్స్ తో స్టార్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే నువ్వు రెండు హీట్ ఇంజిన్స్ తీసుకున్నావు, ఒకటి ఇర్రివర్సిబుల్ ఒకటి రివర్సిబుల్. సో మన కార్నోట్ ఏం చెప్పాడు మనకి, రివర్సిబుల్ హీట్ ఇంజన్ కి సంబంధించిన మాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఇది ఇర్రివర్సిబుల్ ఇలా పెట్టాను, ఇదేమో రివర్సిబుల్ మూవ్ ఇలా పెట్టాను. ఈ రివర్సిబుల్ హీట్ ఇంజన్ రెండు ఒకే టెంపరేచర్స్ మధ్య పనిచేస్తుంది. ఇదేమో T1 అని టెంపరేచర్, T2 టెంపరేచర్ దగ్గర, ఇది T1 T2 మీద పనిచేస్తుంది. సో అప్పుడేం చెప్తాడు మనకి, ఇది రివర్సిబుల్ కాబట్టి దీనికే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఇది రివర్సిబుల్ కాబట్టి దీనికి ఎఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే మనకి రివర్స్ డైరెక్షన్స్ లో అన్ని ప్రాసెస్ చేయలేదు కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉండదు. కాబట్టి ఒక రివర్సిబుల్ హీట్ ఇంజన్ ఒక ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజన్ రెండు తీసుకున్నా కూడా, రెండు ఒకే టెంపరేచర్ మధ్య పనిచేస్తున్నా కూడా అన్నిటికన్నా ఎక్కువగా ఉన్నదేంటి, రివర్సిబుల్ హీట్ ఇంజన్ కి మాత్రమే ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. అంతేగాని అదే టెంపరేచర్ మీద పనిచేసే ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజన్ కి ఉంటుందో చెప్తారు. అది ఫస్ట్ పాయింట్ మనం ప్రూవ్ చేయాలి. రెండో పాయింట్ ఏం చెప్పాడు మనకి, ఇది రివర్సిబులే ఇది రివర్సిబుల్ రెండు కానీ ఇదొక సపరేట్ ఇంజన్ ఇదొక సపరేట్ ఇంజన్, ఇంకా ఇంకో ఇంజన్ అలా ఎన్నో రకాలు తెలుసున్నాం. అన్ని ఇంజిన్స్ ఏం చేస్తున్నాం, ఒకే టెంపరేచర్ మధ్య పనిచేయాలి, టెంపరేచర్ లిమిట్స్ మధ్య. ఇది T1 T2 మధ్య, ఇది T1 T2 మధ్య, ఇది T1 T2 మధ్య. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇవి వేరు ఇంజన్లు అయినా కూడా వేరు ఇంజన్లు అయినా కూడా సో వేరు ఇంజన్లు అయినా కూడా, అంటే సపోజ్ మనం తీసుకున్న ఇదొక హీట్ ఇంజన్ ఇదో హీట్ ఇంజన్ ఇలా వేరు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వేరు హీట్ ఇంజన్లు అయినా కూడా
సో ఇవన్నీ కూడా వేరే వేరే హీట్ ఇంజన్. అంటే సపోజ్ దీంట్లో నేను తీసుకున్న గ్యాస్ సపోజ్ ఒక హీలియం గ్యాస్ ఇస్తున్నా, దీంట్లోనేమో ఇంకో రకమైన సల్ఫర్ గ్యాస్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్కింగ్ సపరేట్స్ ఇస్తున్నా. సో ఇదొక రకమైన హీట్ ఇంజన్, ఇదొక రకమైన హీట్ ఇంజన్, ఇంకో రకమైన హీట్ ఇంజన్. కానీ అన్ని హీట్ ఇంజన్స్ ఒకే టెంపరేచర్ మీద పనిచేస్తాయి. దీనికేమో హాట్ రిజర్వాయర్ T1, దీనికి కూడా హాట్ రిజర్వాయర్ T1, ఇంకోటి కూడా హాట్ రిజర్వాయర్ T1. కోల్డ్ రిజర్వాయర్ టెంపరేచర్ T2, దీని కోల్డ్ రిజర్వాయర్ టెంపరేచర్ T2, ఇంకో దానికి కూడా కోల్డ్ రిజర్వాయర్ టెంపరేచర్ T2. సో అన్ని ఒకే టెంపరేచర్ లిమిట్స్ లో పనిచేస్తే ఏం చెప్తాడంటే, మనం తీసుకున్న లోపల వర్కింగ్ సబ్స్టెన్స్ వేరవచ్చు, మనం తీసుకున్న ఇంజన్స్ వేరవచ్చు, కానీ ఒకే టెంపరేచర్ మీద పనిచేసే అన్ని రివర్సిబుల్ హీట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ, వాటి యొక్క దక్షత ఒక్కటే ఉంటుంది. ఆ 2 పాయింట్స్ మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాం. చూడండి, no engine can be more efficient than a reversible heat engine working between the same two temperatures. అంటే రివర్సిబుల్ హీట్ ఇంజన్ కాకుండా ఏ ఇంజిన్ తీసుకున్నా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రివర్సిబుల్ హీట్ ఇంజన్ కాకుండా ఏ రకమైన హీట్ ఇంజన్ తీసుకున్నా అదే టెంపరేచర్ లిమిట్స్ మధ్య పనిచేస్తున్నా కూడా దీని అంత ఎక్కువ ఎఫిషియన్సీ, రివర్సిబుల్ హీట్ ఇంజన్ అంత ఎఫిషియన్సీ ఉండదు అని చెప్తున్నది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇందా చెప్పాను, all the reversible heat engines working between the same source and sinks have the same efficiency. అంటే మన హీట్ ఇంజిన్స్ వేరు ఉండొచ్చు, అన్ని రివర్సిబుల్లే, కాకపోతే అన్ని ఒకే టెంపరేచర్స్ మధ్య పనిచేస్తాయి, లిమిట్స్ మధ్య పనిచేస్తున్నాయి. అయినా కూడా ఏమైతే వేరు వర్కింగ్ సబ్స్టెన్స్ ఉన్నా కూడా టెంపరేచర్ లిమిట్స్ ఒకటే ఉన్నాయి, అన్ని రివర్సిబుల్ ఉన్నాయి. 2 కండిషన్స్ ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. టెంపరేచర్ లిమిట్స్ ఒకటే ఉన్నది, మళ్ళీ రెండోది ఏంటి, మనకి అన్ని కూడా ఏంటి, రివర్సిబుల్ కాబట్టి, టెంపరేచర్ లిమిట్స్ ఉన్నాయి, రివర్సిబుల్ కాబట్టి అన్నిటి యొక్క ఎఫిషియన్సీ సేమ్ అంట. ఇది కార్నాట్స్ థియరానికి సంబంధించింది. సో దానికి ప్రూఫ్ మనం ఆ 2 ప్రూఫ్ చేయాలి. సో కన్సిడర్ 2 ఇంజన్స్, ఒకటి ఐ అనుకుందాం, దాన్ని రివర్సిబుల్ హీట్ ఇంజన్ అంటాం. ఇంకోటి ఆర్, ఒకటి ఐ ఏమో ఇర్రివర్సిబుల్, ఆర్ ఏమో రివర్సిబుల్ హీట్ ఇంజన్. ఈ 2 టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్ 2 ఒకే టెంపరేచర్ లిమిట్స్ మధ్య పనిచేస్తున్నాయి. T1, T2 2 ఒకే టెంపరేచర్. లెట్ ద 2 ఇంజన్స్ బి వర్కింగ్ విత్ ద సేమ్ టెంపరేచర్. కాబట్టి ఇది T1 టెంపరేచరే, ఇది T2 టెంపరేచర్, 2 కూడా ఒకే టెంపరేచర్ లిమిట్స్ లో పనిచేస్తున్నాయి. సో ఒక దాని ఇది మామూలు ఇందా చెప్పిన డయాగ్రామే, ఇది అవసరం లేదు. సో ఇది ఒక రివర్సిబుల్ ఇంజన్, ఇదేమో రివర్సిబుల్ ఇంజన్. సో 2 ఒక చూడండి ఒకే రకంగా ఉన్నాయి, కాకపోతే మనకి ఎఫిషియన్సీ తేడా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇది రివర్సిబుల్, ఇది ఇర్రివర్సిబుల్. సో దాన్ని ఇక్కడ చూపించాను. చూడండి, ఐ అనేది ఇర్రివర్సిబుల్ అంటే ఏమైతే మనకి సూటి చర్యలో జరిగినప్పుడు పడిన ఏవైతే పనులు కానీ యాంత్రిక క్రియలు ఏవైతే జరుగుతాయో అవన్నీ మనకి బ్యాక్ డైరెక్షన్ లో జరగవు అనమాట. అందుకని దీన్ని ఏం చెప్తాం, ఇర్రివర్సిబుల్. ఇది రివర్సిబుల్ కాబట్టి మనకి ముందు దిశలో ఏవైతే జరుగుతున్నాయో సూటి చర్యలు, వెనక వైపు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఇది ముందు వైపు అయినా పనిచేస్తుంది, వెనక వైపు అయినా పనిచేస్తుంది. కానీ ఒట్టి ముందు వైపుకి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి దీన్ని చూడండి, జాగ్రత్తగా చూడండి. అబ్జర్వ్ దిస్, మన ఈ డయాగ్రామ్ చూస్తే ఇది ముందు వైపు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఈ డైరెక్షన్ సోర్స్ నుండి తీసుకొని పని చేసి సింక్ కి ఇచ్చేస్తుందని వేసాను. కానీ ఇదేం చేశాను, మనకి రివర్స్ డైరెక్షన్ లో కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ డైరెక్షన్ లో పనిచేస్తే కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ఇది ఎలాగో ఈ డైరెక్షన్ లో పనిచేస్తుంది కాబట్టి మనకి ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి చూడడానికి కోసం ఏం చేసా అంటే, ఇది రివర్స్ డైరెక్షన్ లో పనిచేస్తుంది కాబట్టి ఇటు నుండి అంటే సింక్ నుండి తీసుకొని కొంత పని చేసి మిగిలింది సోర్స్ కి ఇచ్చేస్తుందని చెప్పుకుంటున్నాం. అది ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో లెటస్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఐ వర్క్స్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. అలాగే అబ్జర్వింగ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్ నుండి హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. డూస్ వర్క్, కొంత వర్క్ చేస్తుంది, చేసి రిజెక్ట్స్ హీట్ టు ద సింక్ కి రిజెక్ట్ చేస్తుంది. ఒక్కసారి వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే జస్ట్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్, మనకి మీరు ఒకసారి నాకు హింట్ ఇవ్వండి, లేదంటే ఈవెన్ ఆపేసి మీరు చెప్పండి, మేడం అర్థం కాలేదు మళ్ళా చెప్పండి అని. ఎందుకంటే ఇది ఓన్లీ కొంచెం లాజిక్ అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లాజిక్ అర్థం చేసుకోలేదు అనుకోండి, మీరు ఎంతసేపు చదివినా కూడా అది చదవలేరు. ఓన్లీ మీకు చిన్న లాజిక్ ఉంటుంది, ఒక్క లాజిక్ మీరు పట్టగలిగితే చాలు అనమాట. అందుకని నేను చెప్పింది ఏంటి, నా ఉద్దేశం ఏంటంటే, మీకు ఎక్కడ అర్థం కాకపోయినా జస్ట్ యూ స్టాప్ మీ. నేను కావాలంటే నెక్స్ట్ క్లాస్ కూడా ఇదే కంటిన్యూ చేస్తా. ఇది కొంచెం అంత ఏంటి 2 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. అందుకని మీరు కంగారు ఏం పడకండి. ఎక్కడ డౌట్ వచ్చినా ఆపి అడగండి, మేడం మళ్ళా చెప్పండి అని. చూడండి, ఇది మనకి ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుందాం. ఈ పార్ట్ లో ఏమైందండి, ఇది ఇర్రివర్సిబుల్, ఒక సూటి చర్యలో మాత్రమే పనిచేసే ఉష్ణ యంత్రం. సో అదేం చేస్తుంది, మనకి సోర్స్ T1 నుండి Q1 అనే హీట్ తీసుకొని W అనే వర్క్ చేసి
మిగిలింది ఏం చేసింది, వర్క్ చేయంగా మిగిలిన హీట్ ని Q2 ని ఏం చేస్తుంది, సింక్ కి ఇచ్చేస్తుంది. చూడండి, అబ్జర్వింగ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్ నుండి డూ సమ్ వర్క్ అండ్ రిజెక్ట్స్ హీట్ టు ద సింక్ కి ఇచ్చేస్తుంది. ఇది చూద్దాం నెక్స్ట్. రివర్సిబుల్ హీట్ ఇంజన్ ఆర్, ఇది సూటు చర్యలో పనిచేస్తుంది, మళ్ళా ఏమైతే ముక్రమన్య చర్యలో కూడా పనిచేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆర్ అనేది రివర్సిబుల్. వర్క్స్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఇలా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది. కాబట్టి మనం ఒక డైరెక్షన్ కావాలి కాబట్టి ఈ డైరెక్షన్ లో కాకుండా ఈ డైరెక్షన్ తీసుకున్నాం. వర్క్స్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో పనిచేస్తున్నప్పుడు తీసుకుందాం. తీసుకుంటే అబ్జర్వ్ హీట్ ఫ్రమ్ ద సింక్, ఇదేం చేస్తే మనకి తక్కువ టెంపరేచర్ సింక్ నుండి కొంత హీట్ తీసుకుంటుంది. డూ సమ్ వర్క్, కొంత పని చేస్తుంది. తిరిగి ఏం చేస్తుంది, మనకి కొంత సోర్స్ కి ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇది తీసుకుంటే క్యూ డాష్ అనే హీట్ ని సింక్ నుండి తీసుకొని డబ్ల్యూ డాష్ అనే పని చేసి Q1 డాష్ అనేది సోర్స్ కి ఇచ్చేస్తుంది. ఇది రివర్స్ డైరెక్షన్ లో, అది గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి, ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఎంత హీట్ అబ్జర్వ్ చేసుకుంది, Q1. ఎంత వర్క్ చేస్తుంది అది, W. ఎంత హీట్ రిజెక్ట్ చేస్తుంది, Q. సో టోటల్ జరిగిన వర్క్ ఏమైంది, Q1 మైనస్ Q2. లేదా Q2 తీసుకున్నాం అనుకోండి, Q2 ని తీసుకొస్తే Q1 అంటే సింక్ కి ఎంత ఇస్తుంది అంటే Q1 మైనస్ W. రెండో దానికి వెళ్దాం. సో ఇక్కడ మనకి Q2 ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ W. ఇది మైనస్, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు రివర్సిబుల్ హీట్ ఇంజన్ దగ్గరికి వెళ్దాం. రివర్సిబుల్ హీట్ ఇంజన్ లో ఎంత హీట్ సింక్ నుండి తీసుకుంటుంది, Q2 డాష్. ఎంత పని చేస్తుంది, W డాష్. ఎంత పని చేస్తుంది, W డాష్. కానీ ఒక మైనస్ ఎందుకు పెట్టాము, మనం ఇక్కడ ఒక పాయింట్ చూడండి, మనకి ఎందుకు చెప్పాము, మనకి సింక్ నుండి తీసుకుని రివర్స్ డైరెక్షన్ లో పనిచేస్తుంది కాబట్టి ఆ వర్క్ కి ఏం చేసాం, మైనస్ W డాష్ అని పెట్టాం. ఏం పెట్టాం మనం, మైనస్ W డాష్. సో తిరిగి ఎంత ఎంత సోర్స్ కి ఇచ్చేస్తుంది, Q1 డాష్ కి ఇస్తున్నాం. సో యాక్చువల్ గా Q1 డాష్ ఇస్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి, Q2 మైనస్ W డాష్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది, Q2 డాష్ మైనస్ బదులు ఏమైంది మనకి మైనస్ W డాష్, కాబట్టి ఏమైంది మనకి ప్లస్ W డాష్ అయితే ఇక్కడ W డాష్ ఉండాలి. సో వి నో దట్ ఎక్స్టర్నల్ వర్క్ డన్, ఎంత వర్క్ చేసింది మనకి Q2 డాష్ మైనస్ Q1 డాష్, ఆర్ Q2 డాష్ ఇస్ ఈక్వల్ టు ఏమైతే మనకి Q1 డాష్ ప్లస్ W అవుతుంది అనమాట, W డాష్. సో లెట్ us సపోజ్ ద సోర్స్, లెట్ us సపోజ్ మనకి మన ఉద్దేశం ఏంటి, మనకి జనరల్ గా చూడండి, మనకి ఏదైనా కానీ మనం ఎంత తీసుకున్నామో మళ్ళీ తిరిగి అంతే వచ్చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే సోర్స్ అనేది ఎంత తీసుకుంది, Q1 అనేది తీసుకుంది, తిరిగి ఎంత వచ్చేసింది మనకి రివర్స్ డైరెక్షన్ వల్ల ఎంత వచ్చింది మనకి Q1 డాష్ అని వచ్చేసింది. కాబట్టి Q1 ఎంత తీసుకుందో మళ్ళీ అంత బ్యాక్ వచ్చేయాలి, ఆ ప్రకారం చెప్తారు. హీట్ అబ్జర్వ్డ్ బై ద సిస్టమ్, హీట్ ఎంత తీసుకుంది మనకి రివర్సిబుల్ ప్రకారం ఎంత తీసుకుందో, అలాగే ఎంత ఇచ్చేస్తుంది అనేది మనకి రివర్సిబుల్ డైరెక్షన్ లో ఎంత రిజెక్ట్ చేస్తుందో చెప్తుంది అనమాట. సో క్యూ సోర్స్ లేదు అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి అంటే అర్థం ఏంటి, Q1 ఈజ్ ఈక్వల్ టు Q1 డాష్, రెండు సమానం అవ్వాలి కదా. మీరు ఈవెన్ చూడండి, మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో వేస్తే మన బ్యాటరీ నుండి ఎంతైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో తిరిగి అన్ని చోట్లకి వెళ్ళి మళ్ళీ తిరిగి అంతే కరెంట్ మళ్ళీ బ్యాక్ కి ఆ పొజిషన్కి వచ్చేస్తుందని చెప్తాం. అదే విధంగా ఏం చెప్తున్నామంటే ఇక్కడ మనకి ఈ సోర్స్ నుండి Q1 అనే హీట్ తీసుకొని ఏదో పని జరిగింది, మళ్ళీ ఏం చేస్తుంది మనకి అంతా జరిగిన తర్వాత ఇదేం చేస్తుంది మనకి రివర్సిబుల్ హీట్ ఇంజన్ కాబట్టి ఎంతైతే తీసుకుందో మళ్ళీ బ్యాక్ కి అంత ఇచ్చేయాలి. కాబట్టి Q1 అనే డాష్ ఇచ్చేస్తుందని చెప్తున్నాడు. కానీ Q1 ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనకి Q2 డాష్ ప్లస్ W డాష్ అని. ఇందాక ఈక్వేషన్ నుండి బ్యాక్ వెళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనకి Q1 డాష్ ఇస్ ఈక్వల్ టు, ఇది ఇలా వెళ్ళింది అనుకోండి, ఏమైతే మనకి Q2 డాష్ ఏమైతే మనకి మైనస్ W అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ W అవుతుంది అనమాట. అదే రాస్తున్నాం. ఒకసారి మీరు రాసుకుంటారమ్మా ఏమన్నా, ఒకసారి ఈక్వేషన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ పాయింట్ ఇక్కడ నుండి రాసుకోండి, మిగిలిన రాసుకున్నా రాసుకోపోయినా. ఐ విల్ గివ్ టైమ్ ఫర్ యూ, ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను, జస్ట్ రఫ్ లో రాసుకోండి. మళ్ళీ తర్వాత మీకు ఈ పీపీటీ పెట్టిన తర్వాత దాంట్లో చూసి రాసుకుందరు. సో హీట్ అబ్జర్వ్డ్ బై ఐ అనేది అంటే ఐ శోషించుకున్న ఉష్ణరాశి అనేది ఆర్ ఏమంటే ఇచ్చేయబడిన ఉష్ణరాశికి సమానం. కాబట్టి ఎంత ఇచ్చింది మనకి Q1, ఎంత రిజెక్ట్ చేసింది Q1 డాష్. కానీ Q1 ఈజ్ ఈక్వల్ టు Q1 డాష్ అంటే Q2 ప్లస్ W, Q2 డాష్ ప్లస్ W డాష్, అది రాసుకో. సో అలాగే ఇక్కడ మనకి కానీ Q2 డాష్ అంటే ఏం రాసుకోవచ్చు, Q1 డాష్ మైనస్ W డాష్. ఎందుకని అంటే అది చెప్తున్నాడు, ఇది పైన ఈక్వేషన్ అవసరం లేదు.
సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీస్ ఇర్రివర్సిబుల్ ఏమో ఈటా ఐ అనుకుందాం, రివర్సిబుల్ ఏమో ఈటా ఆర్ అనుకుందాం. సో కాబట్టి ఇప్పుడు మనమేమో మన ఉద్దేశం ఏంటి, మనకి ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ హీట్ ఇంజన్ అనేది ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజన్ కన్నా ఎక్కువగా ఉండాలి అని చెప్పాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అది యాడ్ చేస్తాం. మ్యాథ్స్ లో చేస్తారు చూడండి, మనకి ఒక సపోజ్ మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే మనం అనుకుంటే లెటర్ సపోజ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని చెప్పి చివరికి ఏం చేస్తాం, అలా అయితే కనుక సాటిస్ఫై అవుతుందని చెప్పి ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ అని చెప్పేసి, కాబట్టి ఏ అనేది బి కన్నా ప్రూవ్ ఎక్కువ ఉంటుందని. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాం, మనకి మన ఉద్దేశము రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఒక ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలని. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఒక ఎఫిషియన్సీ ఎక్కువ ఉందని స్టార్ట్ చేసి ఇది తప్పు అని ప్రూవ్ చేస్తాను చేసి, కాబట్టి ఇది తప్పు కాబట్టి రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఒక ఎఫిషియన్సీ ఎక్కువ అని ప్రూవ్ చేస్తాను అనమాట. సో కాబట్టి ఒకసారి బ్యాక్ వెళ్తున్నా. సో ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఒక ఎఫిషియన్సీ అంటే ఏమైంది, మనకి డబ్ల్యూ అనేది వర్క్ జరిగింది, ఎంత హీట్ తీసుకుంది Q1 కాబట్టి W/Q1. ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఒక ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి, ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క వర్క్ ఏమో ఎంత జరుగుతుంది, W' ఎంత హీట్ తీసుకుంది మనకి, ఇది యాక్చువల్గా ఇక్కడ Q1 అంటే ఎంతైతే తీసుకుందో అంత ఇచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ Q1' అని అవుతుంది లేదా Q1 అవుతుంది. కాబట్టి W/Q1 ఈజ్ గ్రేటర్ దాన్ W'/Q1 అంటే రెండు కింద సమానం ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ ఏంటి, W ఈజ్ గ్రేటర్ దాన్ W'. సో W ఈజ్ గ్రేటర్ దాన్ W' అంటే మనకి ఇర్రివర్సిబుల్ ఇంజిన్ లో జరిగిన వర్క్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ జరిగిన వర్క్ కి ఎక్కువ అనుకుందాం. సో లెట్ us సపోజ్ ఇప్పుడు ఈ రెండు ఇంజిన్స్ ఏం చేశారు, ఒక బెల్ట్ తో కనెక్ట్ చేసి ఎలా చేశాడు, మనకి I వర్క్స్ డైరెక్ట్లీ, R వర్క్స్ రివర్సిబుల్. చూడండి ఈ రెండు ఇంజిన్స్ ఒక బెల్ట్ ద్వారా కనెక్ట్ చేస్తే చూడండి I ఎలా పనిచేస్తుంది, మనకి డైరెక్ట్ గా ఇలా పనిచేస్తుంది, ఇటు నుండి ఇలా పనిచేస్తుంది, ఒక డైరెక్ట్ ప్రాసెస్ లో జరుగుతుంది. అంటే ఎందుకంటే జాగ్రత్త చూడండి, ఇది ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అంటే ఇలా వెళ్ళి ఇలా పైకి వెళ్తుంది అంటే రివర్స్ ప్రాసెస్ లో జరుగుతుంది అనుకుంటారు. అర్థమైందా? మళ్ళీ చూపిస్తాను చూడండి. I అనేది సూటి చర్యలో జరుగుతుంది, ఇదేంటి R అనేది ఎలా జరుగుతుంది, మనకి రివర్స్ చర్య ఉక్రమణ్య చర్య జరుగుతుంది. అది చూపించడానికి ఎలా చెప్తున్నాను చూడండి. మనకి సూటి చర్య అంటే సోర్స్ నుండి తీసుకొని సింక్ కి వెళ్ళిపోవాలి, అవునా? ఉక్రమణ్య చర్య అంటే సింక్ నుండి తీసుకొని సోర్స్ కి వెళ్ళాలి. కాబట్టి ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయటం వల్ల, జాగ్రత్తగా చూస్తే రెండు ఇలా జాయిన్ చేయటం వల్ల, దీని నుండి ఇలా జాయిన్ చేయటం వల్ల ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుండి ఇలా వచ్చింది, ఇదేమైతే మనకి సోర్స్ నుండి సింక్ కి వెళ్తున్నట్టు, ఇది ఇలా వచ్చింది అనుకోండి ఏమవుతుంది, మనకి సింక్ నుండి ఇక్కడ ఏమైతే మనకి సోర్స్ కి వెళ్తున్నట్టు, కాబట్టి ఇది రివర్సిబుల్ అవుతుంది. సో హీట్ రిజెక్టెడ్ టు ద సింక్, ఎంత హీట్ రిజెక్ట్ చేసింది మనకి Q1 - W, ఇది మనకి తెలిసిందే. హీట్ టేకెన్ బై R టు ద సింక్, హీట్ ఎంత తీసుకుంది సింక్ నుండి, Q2' is equal to Q1 - W'. అంతే, ఎందుకని మనకి Q1 అనేది తీసుకొని W' పనిచేసి Q2' ఇచ్చేస్తుంది. ఇక్కడ Q1 అన్న Q2' అన్న ఒకటే అని ఇందాక చెప్పుకున్నాం, అందుకని ఆ ప్రకారం ఇక్కడ Q1 అన్న Q1' అన్న ఒకటే వేసుకున్నాం. కాబట్టి ఎంత ఇచ్చేసింది సింక్ కి ఎంత ఇచ్చింది, సింక్ నుండి ఎంత తీసుకుందంటే ఇచ్చిందేమో Q1 - W, తీసుకుందేమో Q1 - W'. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి, W ఈజ్ గ్రేటర్ దాన్ W'. W అనేది మనకి W' కన్నా టేకర్, కాబట్టి ఆటోమేటిక్ గా హీట్ రిజెక్టెడ్ బై I ఇది దీనికి ఇచ్చేసింది లెస్ దాన్ హీట్ టేకెన్ బై R. ఈ పాయింట్ నాకు అర్థం చెప్పండి, ఇది కరెక్టా కాదా? ఇది నాకు కావాలి, దీని మీద మీకు ఒక అవగాహన రావాలి, ఇది నేను చెప్పింది జాగ్రత్తగా చూడండి. మనమేమనుకుంటాం, W ఎక్కువ ఉంది కన్నది W' కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్ గా మనకి తెలిసిన ప్రకారం ఏంటి, ఇది ఏమవ్వాలి, మనకి ఇటు ఎక్కువ ఉండాలి ఇటు తక్కువ ఉండాలి అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, Q1 - W'. సపోజ్ W అనేది మనకి 3 ఉందనుకోండి, Q1 10 ఉందనుకోండి, 10 - 3 ఎంత అయింది, 7 అయింది, అవునా? ఇక్కడ మనకి ఇది 2 ఉందనుకోండి, ఏమైంది 10 - జాగ్రత్త చూడండి, 10 - 2 అంటే 8 అయింది, ఇదేమో 7 అయింది, ఇది 8 అయింది. అంటే హీట్ రిజెక్టెడ్ మనకి W కనుక W' కన్నా కనుక వెళ్తే ఇదేమో 3 ఉంది 7 వచ్చింది, ఇదేమో 2 ఉంది 8 వచ్చింది, అంటే ఇది ఎక్కువ ఉంది అనుకో ఇది తగ్గిపోయింది.
ఇది ఎక్కువ ఉందని ఇది తక్కువ ఉంది అనుకో ఇది పెరిగింది కాబట్టి ఏమైంది W అనేది W డాష్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఏమైంది మనకి హీట్ రిజెక్టెడ్ టు ద సింక్ విల్ బి లెస్ దాన్ హీట్ రిజెక్టెడ్ బై ద ఆర్. ఇది ఎగ్జాంపుల్ చెప్పాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. W కనుక W డాష్ కన్నా ఎక్కువ ఉండాలి. సో W ఏం చేశాను నేను 3 తీసుకున్నా, W డాష్ నేను చేసి చెప్పాను 2 తీసుకున్నా, Q1 అనేది 10 అనుకున్నాం, 10 మైనస్ 3 7. ఇక్కడ 3 తీసుకున్నప్పుడు ఒక నిమిషం చూడండి, ఇక్కడ మనకి 3 తీసుకున్నప్పుడు 7 వచ్చింది. అదే కనుక మనం ఇక్కడ 2 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది 8 వచ్చింది. కానీ ఇక్కడ ఇదేమంటున్నాం, ఇదేమో W అనుకుంటున్నాం, ఇదేమనుకుంటున్నాం W డాష్ అంటున్నాం, అవునా? సో ఇక్కడ W అనేది W డాష్ కన్నా ఎక్కువ ఉంది కానీ 7 అనేది 8 కన్నా తక్కువ ఉంది. అంటే హీటు షింక్ కి ఇచ్చిన హీట్ అనేది షింక్ నుండి తీసుకున్న హీట్ కన్నా తక్కువైంది కాబట్టి ఏమైంది మనకి W అనేది కనుక ఎక్కువ ఉంటే ఇది తక్కువ అవుతుంది, సో ఇది తక్కువ ఉంటే ఇది ఎక్కువ అవుతుంది, అది చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి W కనుక W డాష్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్ గా సింక్ కి ఇచ్చిన హీట్ అనేది దానికి ఇచ్చిన హీట్ కన్నా తక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. చెప్పడం కోసం చెప్పాను. చాలా మందికి ఈ కాన్సెప్ట్ అర్థం కాదు, సో ఇది మనకి ఒకసారి నేను చెప్తే మీకు చెప్పడం కోసం చెప్తే ఇక్కడ జాగ్రత్త చూడండి. సో ఇక్కడ W అనేది W డాష్ కన్నా ఎక్కువ ఉంటే కనుక హీట్ రిజెక్టెడ్ బై ఇర్రివర్సిబుల్ ఇంజన్ ఈజ్ లెస్ దాన్ ద హీట్ టేకెన్ బై ఆర్. అంటే ఇది 3 ఇది 2 అయితే ఇదంతా ఇది 7 8 కాబట్టి 7 ఈజ్ లెస్ దాన్ 8. ఇప్పుడు సపోజ్ మన ఫస్ట్ లోనే ఒకటి అనుకున్నాం చిన్న అంతకుముందు దాంట్లో ఏమనుకున్నాం మనకి సోర్స్ కనుక చేంజ్ లేకపోతే Q1 అనేది Q1 డాష్ కి ఈక్వల్ కాబట్టి సో ఆటోమేటిక్ ఏంటి నెట్ వర్క్ డన్ ఏమవుతుంది మనకి Q మైనస్ W1 డాష్ మైనస్ Q మైనస్ W. ఎందుకని మనం అనుకున్నాం మనం ఇది వర్క్ డన్ కావాలి, నెట్ వర్క్ డన్ కావాలి, ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకున్నా కాబట్టి ఏమైతే మనకి ఎంత అమౌంట్ ఇచ్చింది సింక్ అమౌంట్కి ఇచ్చిన సింక్ ఏమో Q1 మైనస్ W డాష్, ఇక్కడ ఏమైతే మనకి Q1 మైనస్ W కాబట్టి ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి Q1 మైనస్ W డాష్ మైనస్ Q మైనస్ W. ఎందుకు ఇక్కడ చెప్పాను చూడండి, heat rejected by I is less than the heat rejected by R. Heat rejected by R ఎక్కువ ఉంటుంది కాబట్టి Q1 మైనస్ W డాష్ ఎక్కువ ఉంటుంది. దాంతో పోలిస్తే Q1 మైనస్ W తక్కువ ఉంది కాబట్టి మైనస్ చేశాను, Q1 మైనస్ W డాష్ మైనస్ Q1 మైనస్ W. సో అలాగే Q1 పోతుంది, ఇక్కడేమో మైనస్ W డాష్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ W డాష్ అంటే W మైనస్ W డాష్ వస్తుంది. So the net amount of heat taken from the sink is automatically W minus W dash వచ్చింది కాబట్టి W is greater than W dash. అంటే that it takes more heat from the sinks than the given to it. అంటే అర్థం ఏంటి, సింక్ నుండి ఇచ్చిన దానికన్నా ఎక్కువ తీసుకుంటుంది. మరి అది కాంట్రడిక్షనే కదా మనకి, అనే కదా. సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకని మనకి ఫస్ట్ లా చెప్పుకుంటా, సెకండ్ లా ఏంటి మనకి ఏదైనా ఒక బాడీ హయ్యర్ టెంపరేచర్ బాడీ నుండి మనం హీట్ ని డ్రా చేయవచ్చు కానీ లోవర్ టెంపరేచర్ బాడీ నుండి మనం హీట్ ని తీసుకోలేము. కానీ ఇక్కడ ఏం చెప్తుంది మనకి కోల్డ్ రిజర్వాయర్ అంటే తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీని ఎక్కువ తీసుకుంటుంది అని చెప్తుంది. అదే కదా అర్థం మనకి W ఇస్ గ్రేటర్ దాన్ W డాష్ అంటే ఏమిటి, అది ఇచ్చిన దానికన్నా తీసుకోవటం ఎక్కువ ఉంది. తీసుకోవడం ఎలా కుదురుతుంది మనకి, తక్కువ టెంపరేచర్ తీసుకోలేదు కదా. మనకి వాటర్ అనేది మనకి పై లెవెల్ నుండి కింద లెవెల్కి వాటర్ అంతా అవి వస్తాయి, కానీ కింద లెవెల్ నుండి పై లెవెల్కి వాటర్ అంతా వెళ్ళమంటే వెళ్తాయా, వెళ్ళవు కదా. మనకి అది ఇంపాసిబుల్ కదా. అలా చేయాలంటే ఏం చేయాలి, ఒక ఎక్స్టర్నల్ గా మనకు ఒక సోర్స్ మోటార్ లాంటిది పెడతాం. ఇక్కడ మోటార్ తో సంబంధం లేకుండా వాటర్ వెళ్తాయా లేవా ముఖ్యం, వెళ్ళవు. అంటే ఏంటి మనకి ఇక్కడ కూడా ఏం చెప్పుకున్నాం, మనకి సింక్ కి ఇచ్చేస్తాము, ఎంత ఇచ్చాము ఇచ్చినంత తీసుకోవడానికి ఒప్పుకుంటుంది, అంతేగాని ఇచ్చిన దానికన్నా ఎక్కువ తీసుకుంటానంటే ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు కదా. సో తప్పు అనమాట. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం అది తప్పు అనమాట. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఇక్కడ చూస్తే కనుక ఏం చెప్పింది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డివైజ్ any device to extract simple result convert into whole work. దాన్ని మొత్తం చేయలేము. సో దీన్ని బట్టి అర్థం ఏంటి, ముందేమనుకున్నాం
ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఒక ఎఫిషియన్సీ ఎక్కువ అనుకున్నాం, కానీ ఇక్కడ ఏంటి తప్పని ప్రూవ్ అయింది కదా మనకి. ఇలా సింక్ నుండి తీసుకోలేదు, ఎక్కువగా మన హీట్ ని డ్రా చేయలేదు ఇచ్చిన దానికన్నా అని చెప్పాం కాబట్టి, అంటే ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఒక ఎఫిషియన్సీ అనేది తక్కువ అనేది రివర్సిబుల్ కన్నా ఎక్కువ అనేది తప్పు. ఆటోమేటిక్ ఏమైతే మనకి అదే సపోజ్ మనకి గీత మంచిది కాదంటే అర్థం ఏంటి, గీత చెడ్డదనే కదా అర్థం. అలాగే ఇక్కడ కూడా ఏమైంది, ఇర్రివర్సిబుల్ అనేది మనకి ఎఫిషియన్సీ ఎక్కువ కాదంటే ఆటోమేటిక్ గా రివర్సిబుల్ ఎక్కువనే కదా. సో అది చెప్తున్నాడు. దస్ ఏమైతే మనకి ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ అనేది రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ కన్నా తక్కువైనా ఉండొచ్చు, సమానమైన ఉండొచ్చు, రెండింటికి అవ్వచ్చు మనకి, డిపెండ్స్. So just the no reversible engine has more efficiency than a reversible heat engine working between the same source and the sink. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకే సోర్స్ సింక్ టెంపరేచర్ మధ్య పనిచేసిన ఏ ఇంజిన్స్ అయినా కూడా రివర్సిబుల్ హీట్ ఇంజిన్ కన్నా ఎక్కువ ఎఫిషియన్సీ ఉండటానికి వీలు లేదు. ఓన్లీ థింగ్ మీకు అర్థం కాకపోవడం అక్కడ ఒక్క చిన్న పాయింట్ అనమాట. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్ల్యూ అనేది డబ్ల్యూ డాష్ కన్నా ఎక్కువ అయితే కనుక అక్కడ ఏమైంది మనకి ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అనేది రిజెక్ట్ చేసిన హీట్ అనేది రివర్సిబుల్ హీట్ ఇంజిన్ తీసుకునే హీట్ కన్నా తక్కువ ఉంటుంది. ఒకటి ఎక్కువైతే తక్కువ ఉంటుంది. ఒక్క పాయింట్ తెలుసుకోవాలి, అందుకని మీకు మ్యాథమెటికల్ కూడా చూపించాను. సో అది ఫస్ట్. సో మనం ఒకటి ప్రూవ్ చేసాం, అంటే రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందని ఆల్రెడీ ప్రూవ్ చేసాం. రెండో పాయింట్ ఏంటి, అన్ని టెంపరేచర్స్ అన్ని ఒకే టెంపరేచర్స్ మధ్య పనిచేసిన రివర్సిబుల్ హీట్ ఇంజిన్ సంబంధించిన అన్నిటి యొక్క ఎఫిషియన్సీ ఒకటే ఉంటుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తాం, మనకి 2-3 ఇంజిన్స్ తీసుకుంటున్నాం, ఏబి అనేది రెండు కూడా రివర్సిబులే. సో ఇక్కడ కూడా ఏం చేస్తాం, సేమ్ అదే కాన్సెప్ట్. ఒకసారి చూడండి, మనకి డెరివేషన్ పార్ట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, చిన్న లాజిక్ చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి ఇది రివర్సిబులే, ఇది రివర్సిబులే. నేనేం చెప్తాను, దీని యొక్క ఎఫిషియన్సీ దీనికన్నా ఎక్కువ ఉందని చెప్తాను. కానీ ఇందాక ప్రకారం ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది, ఇది రివర్స్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, మనకి ఇది ఇచ్చేసిన హీట్ కన్నా తీసుకునే హీట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ ఏం చెప్తుంది, దీని యొక్క ఎఫిషియన్సీ దీనికన్నా ఎక్కువ ఉండటానికి పని లేదు, ఈక్వల్ గా కానీ సమానంగానే ఉండాలని చెప్తాను. నెక్స్ట్ ఏం చెప్తాను, దీని యొక్క ఎఫిషియన్సీ దీనికి ఎక్కువ ఉందని చెప్తాను. మళ్ళీ ఇది కూడా రివర్సిబుల్లే కదా మనకి. మళ్ళీ ఏం చేస్తాను, అలా ప్రూవ్ చేస్తే ఇది ఎంతైతే సింక్ కి ఇచ్చేస్తుందో దానికనే తీసుకునేది ఎక్కువ ఉందని చెప్తాను. మళ్ళీ అది కూడా తప్పే. కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీ దీనికన్నా ఎక్కువ ఉండటానికి అవకాశం లేదు, తక్కువ కానీ సమానంగా ఉండాలి. సో ఇది దీనికన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ సమానంగా ఉండాలి, ఇది దీనికన్నా తక్కువ కానీ సమానం, అంటే రెండు సమానం అనే అర్థం. అది లాజిక్, అది లిటరల్ గా చెప్పే లాజిక్. ఇక్కడ మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేద్దాం. So let us suppose that the two engines are coupled by a bend such that A works directly, B works in లాకట్లా డైరెక్ట్. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి, ఇది రివర్సిబులే, ఇది రివర్సిబులే. కాకపోతే మనం ఏం చేస్తాం, ఒక దాన్ని డైరెక్ట్ గా పనిచేసినట్టు తీసుకున్నాం, ఇంకో దాన్ని రివర్సిబుల్ గా తీసుకున్నాం. సో ఇక్కడ నుండి ఏమైతే మనకి Q2 ఈజ్ ఈక్వల్, ఎంత హీట్ రిజెక్ట్ చేస్తుంది మనకి, Q1 మైనస్ W. అలాగే అంటే ఎఫిషియన్సీ ఆఫ్ A ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఆఫ్ B. ఇందా చెప్పాను. సో ఆటోమేటిక్ ఏమవ్వాలి మనకి, దీని యొక్క ఎఫిషియన్సీ ఇది రివర్సిబుల్ లాగా ఎలా చెప్పేది, దీని యొక్క ఎఫిషియన్సీ దీనికన్నా తక్కువగా కానీ ఎక్కువగా కానీ ఉండాలి, తక్కువగా కానీ సమానంగానే ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఏం చేస్తున్నా, మనకి ఇదేమో ఫార్వర్డ్. ఇప్పుడు మళ్ళీ బెల్ట్ ఏం చేస్తుంది, ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్ ఒకటి రివర్స్ డైరెక్షన్ లో చేసినప్పుడు ఇక్కడ ఏమైంది మనకి, దీని యొక్క ఇదేమో ఫార్వర్డ్ లో పనిచేస్తుంది, ఇది రివర్స్ లో పనిచేస్తుంది. కాబట్టి దీని నుండి కూడా ఏం చెప్పొచ్చో చూద్దాం. సో ఇప్పుడు ఏమైతే మనకి ఇది కూడా ఇలా జరిగింది అనుకోండి, ఇదేమో ఫార్వర్డ్ డైరెక్షన్ అనుకుంటాం, ఇది రివర్స్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఎఫిషియన్సీ ఆఫ్ బి అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అవ్వాలి. సో దీన్ని బట్టి ఏం చెప్తుంది మనకి, ఏ అనేది బి కన్నా ఎక్కువన్నా తక్కువన్నా సమానంగా ఉండాలి, లేదా బి అనేది ఏ కన్నా తక్కువగా కానీ సమానంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి, ఆ రెండు సమానంగా అయినప్పుడు ఆ ఈక్వేషన్స్ పాసిబుల్. కాబట్టి ఆల్ ద రివర్సిబుల్ హీట్ ఇంజిన్స్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ సోర్స్ అండ్ సింక్ హ్యావ్ ద సేమ్ ఎఫిషియన్సీ. ఇది కాన్సెప్ట్. మీకు ఫస్ట్ది అర్థమైతే రెండోది అర్థం అవడానికి పెద్దగా అసలు ఏమీ లేదు, ఒక చిన్న లాజిక్కే. సో మొదటిది అర్థమైందా. సో మొదటి మనం చెప్పుకుంది ఏంటి, మనకి ఒకే టెంపరేచర్ లిమిట్స్ మీద పనిచేసిన అన్ని హీట్ ఇంజిన్స్ యొక్క ఎఫిషియన్సీ రివర్సిబుల్ హీట్ ఇంజిన్స్ యొక్క ఎఫిషియన్సీ ఒకటే ఉంటుందని దీనికి చెప్తాను. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 we can write it as efficiency of A is equal to efficiency of B అని ప్రూవ్ చేస్తాను. ఇది. సో లెట్ మీ రిపీట్ దిస్. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం మీకు కొంచెం అర్థం అవడం కోసం.
ఫస్ట్‌ది మీకు నాకు తెలిసినంత వరకి ఐ థింక్ యూ ఆర్ వెరీ క్లియర్. మొదట మనకి ఇది రివర్సిబుల్ అనుకోని, దీని ఎఫిషియన్సీ ఎక్కువుందనుకోని, ఏం చేసాము, అనుకోని స్టార్ట్ చేసి, మనం ఏం ప్రూవ్ చేసాము, ఎఫిషియన్సీ అనేది మనకి ఏదేంటి మనకి ఎక్కువుందని ప్రూవ్ చేసి, కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసాం. సో, ఇప్పుడు ఏం కావాలి మనకి, ఇది రివర్సిబులే. జాగ్రత్తగా వినండమ్మా. ఈ సెకండ్ ప్రూవ్ చేయడానికి కోసం మనకి ఈ మ్యాటర్ వదిలేసేయండి. నేను చిన్న లాజిక్ చెప్తాను, దాని మీద డిపెండ్ అవ్వండి. నేను కర్సర్ ఎలా చెప్తున్నాను దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇది రివర్సిబులే అంటే రెండు ఏమైతే సూటి చర్యలో పనిచేస్తుంది, మళ్ళీ ఏమైతే మనకి రివర్స్ చర్యలో కూడా పనిచేస్తాయి రెండు. సో నేనేం చేస్తాను, కన్వీనియంట్ కోసం ఒకదాన్నేమో సూటి చర్యలో పనిచేస్తున్నట్టు తీసుకుంటున్నాను, ఇంకో దాన్ని రివర్స్ చర్యలో పనిచేస్తున్నట్టు తీసుకున్నాను. మనం అక్కడ రివర్సిబుల్లా ఇర్రివర్సిబుల్లా అని చెప్పట్లా. ఇది సూటి చర్య, ఇది ఏమైతే మనకి రివర్స్ చర్యలో ఉన్న. ఇందాక చెప్పిన ప్రకారం ఏమైతే మనకి దీని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ అనుకుందాం, దీని యొక్క ఎఫిషియన్సీ తక్కువ అనుకుందాం. ఈ రెండు ఒక బెల్ట్తో ఇలా కపుల్ చేసినప్పుడు ఇదేమో ఫార్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది, ఇదేమో రివర్స్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. దీనివల్ల ఇది ఇచ్చేసిన హీట్ కన్నా తీసుకున్న హీట్ ఎక్కువ ఉంటుందని ప్రూవ్ అని వస్తుంది. కానీ అది తప్పు కదా మనకి. ఎందుకని, సింక్ అనేది తక్కువ టెంపరేచర్ లో ఉన్నది కాబట్టి మనం ఏమైతే మనకి దానికి ఇచ్చిన దానికన్నా దాని నుండి ఎక్కువ డ్రా చేయలేము. ఎందుకని మనకి తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీ నుండి హీట్ ని తీసుకొని ఎక్కువ టెంపరేచర్ ఉన్న బాడీకి మనం ఇవ్వలేము. అది ఏమంటాం, మనకి మనం తీసుకున్న ఏమంటాం మనకి ఉన్న ఎజంప్షన్స్ ప్రకారం మన ఒక సృష్టి పరంగా చూస్తే కనుక అది ఏమైందంటే అది తప్పు, అలా అనేది తప్పు. కాబట్టి ఆటోమేటిక్ మనకి తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకోలేము. కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీ కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఎక్కువ ఉండే అవకాశం లేదంటే నెక్స్ట్ ఉండటానికి పాసిబిలిటీ ఏంటి, తక్కువైనా ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు. కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీ కన్నా తక్కువైనా సమానంగా అయింది అంటే ప్రూవ్ చేస్తాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చేస్తాం, మనకి రెండు రివర్సిబులే కాబట్టి ఇదేం చేస్తాం, మనకి ఇది సూటి చర్యలో పనిచేస్తుంది, ఇది ఏంటి ఏమైతే మనకి బ్యాక్ డైరెక్షన్ లో పనిచేస్తుంది అనుకుందాం. అలా తీసుకున్నప్పుడు మనకి ఇది సూటి చర్యలో పనిచేస్తుంది కాబట్టి మనకి దీని యొక్క ఎఫిషియన్సీ అనేది దీని ఎఫిషియన్సీ కన్నా ఎక్కువ అని చెప్తాం. కాకపోతే ఎప్పుడైతే మనం ఇది బెల్ట్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్ లో, ఇదేమో సూటి చర్యలో పనిచేస్తుంది కాబట్టి ఇది కిందకి వెళ్తుంది, ఇదేంటి మనకి రివర్స్ డైరెక్షన్ లో పనిచేస్తుంది కాబట్టి కింద నుండి తీసుకొని పైకి వెళ్తుంది అంటాం. కాకపోతే ఏమైతే ఇది కూడా సేమ్, ఇది సింక్ కి ఇచ్చేసిన దానికన్నా హీట్ కన్నా దాని నుండి తీసుకునేది ఎక్కువ అని వస్తాయి. సో అది మళ్ళీ తప్పే. ఎందుకని మనకి ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీ నుండి ఎక్కువ హీట్ ని మనం తీసుకురాలేము కాబట్టి తప్పే. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, దీని యొక్క ఎఫిషియన్సీ అనేది దీని యొక్క ఎఫిషియన్సీ కన్నా ఎక్కువ ఉండటానికి అవకాశం లేదని చెప్తాం. సో ఎప్పుడైతే ఎక్కువ ఉండటానికి అవకాశం లేదంటే అర్థం ఏంటి, మనకి ఆటోమేటిక్ ఏమవ్వాలి, ఎక్కువ ఉండటానికి అవకాశం లేదంటే ఏమవ్వాలి, మనకి ఖచ్చితంగా మిగిలిన పాసిబిలిటీ ఏంటి, తక్కువైనా ఉండాలి, సమానంగా అయినా ఉండాలి, తక్కువైనా ఉండాలి, సమానంగా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం, మనకి ఇదేమో దీని యొక్క ఎఫిషియన్సీ కన్నా తక్కువైనా సమానంగా ఉంటుంది, అలాగే ఇదేం చేస్తే దీని యొక్క ఎఫిషియన్సీ కన్నా తక్కువైనా సమానంగా. ఆ రెండు ఈక్వేషన్స్ ఎప్పుడు పాసిబుల్ ఉంటుంది, ఇది దీనికన్నా ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండాలి, సమానంగా ఉండాలి, ఇది తక్కువైనా ఉండాలి, సమానంగా. అంటే అర్థం ఏంటి, ఈ రెండు సమానంగా ఉన్నట్టే. అంటే రెండింటి యొక్క ఎఫిషియన్సీ సమానంగా. ఎందుకు రెండు ఎఫిషియన్సీ యొక్క సమానంగా ఉంది, ఈ రెండు కూడా ఒకే టెంపరేచర్ లో పనిచేస్తాయి. టెంపరేచర్ T1, టెంపరేచర్ T2 రెండు ఒకే టెంపరేచర్ మధ్య లిమిట్స్ మధ్య పనిచేస్తాయి. రెండు కూడా రివర్సిబుల్ హీట్ ఇంజన్స్. అందువల్ల మనకి సో బోత్ ఆర్ రివర్సిబుల్ హీట్ ఇంజన్స్ and both are operating at the same temperature limits of the source and sink T1 and T2. So their efficiencies are always equal. కాబట్టి వాటి efficiencies సమానం. ఇది కార్నోట్స్ హీట్ ఇంజన్. కార్నోట్స్ హీట్ ఇంజన్ కి సంబంధించిన కార్నోట్స్ థీరం. ఏవైనా డౌట్ ఉంటే యూ జస్ట్ ఆస్క్ మీ, ఐ విల్ గో. మళ్ళీ ఒకసారి మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది నాకు. అర్థమైంది అందరికీ? మధు అన్మ్యూట్ చేసుకో. అర్థం విన్నావా? మధ్యలో 10 minutes లేట్గా వచ్చావు. అర్థమైందా? డౌట్ ఉంటే అడుగు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కాకపోతే 2 సార్లు చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కంగారు ఏం పడాల్సిన మళ్ళీ జస్ట్ చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఒకసారి అంటే చిన్న లాజిక్ అర్థం చేసుకొని అప్పుడు చదవండి. మనకి కావాల్సింది ఏంటి, రివర్సిబుల్ ఎప్పుడు ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది, ఇర్రివర్సిబుల్ మనకి తక్కువ ఉంటుంది. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేయటం ఎలా ప్రూవ్ చేస్తాం, మనకి ఇర్రివర్సిబుల్కి ఎక్కువ ఉంటుందని అనుకొని
అది తప్పు అని చెప్పి రివర్సిబుల్కి ఎక్కువ ఉందని ప్రూవ్ చేస్తాం. అది మనం మెయిన్ చేసేది ఇక్కడ. అలా చెప్పడం కోసం ఎలా ప్రూవ్ చేస్తున్నామంటే మనకి ఇర్రివర్సిబుల్ అంటే 2 డైరెక్షన్స్‌లోనూ పనిచేస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. రివర్సిబుల్ అంటే 2 డైరెక్షన్స్‌లోనూ పనిచేస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మనకి ఇర్రివర్సిబుల్ అంటే ఒకే డైరెక్షన్ కాబట్టి ఇర్రివర్సిబుల్ ఎప్పుడు ఈ ఫార్వర్డ్ డైరెక్షన్‌లో తీసుకున్నాం. రివర్సిబుల్ రివర్స్ డైరెక్షన్‌లో తీసుకున్నాం. తీసుకున్నప్పుడు దీని నుండి మనకి చిన్న లాజిక్ ఏంటంటే ఈ సోర్స్ ఎంతైతే తీసుకుంటుందో మళ్ళీ తిరిగి అంతే హీట్ దానికి ఇచ్చేస్తున్నా ఉంటాం. అలాగే సింక్ కూడా ఏమవ్వాలి, మనకి ఎంతైతే తీసుకుంటుందో అంతే ఇచ్చేయాలి. అది లెక్క, అది కాన్సెప్ట్, అసలు మెయిన్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేస్తాం, ఇక్కడ Q1 అనే హీట్ తీసుకొని W పని చేసి Q2 ఇచ్చేస్తుంది అనుకున్నాం. అలాగే ఇక్కడ మనకి Q1 అంటే Q1 డాష్ అనే హీట్ ని తీసుకొని W డాష్ అనే పని చేసి Q2 డాష్ ఇచ్చేస్తుందని చెప్తాం. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఎఫిషియన్సీ ఎక్కువ అన్నాను కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ అన్నా కాబట్టి W అనేది W డాష్ కన్నా ఎక్కువ ఉంది అనుకొని చెప్తాం. ఎప్పుడైతే W అనేది మనకి W డాష్ కన్నా ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ఇది దీనికి ఇచ్చేసిన హీట్ కన్నా దీని నుండి తీసుకునే హీట్ ఎక్కువ ఉంటుందని వస్తుంది అనమాట. కానీ అది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇచ్చేసిన దానికన్నా తక్కువ టెంపరేచర్ నుండి తీసుకునేది మనకి అవకాశం లేదు కాబట్టి ఈ అవకాశం ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం, మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అంటే తక్కువ అని ప్రూవ్ చేసి దీని యొక్క ఎఫిషియన్సీ దీనికన్నా తక్కువ ఉందని ప్రూవ్ చేస్తాం. తక్కువ అంటే తక్కువ లేదా సమానంగా ఉంటుందని ప్రూవ్ చేస్తాం. అది ఇర్రివర్సిబుల్ అయితే అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చేస్తాం, రెండు రివర్సిబులే, రెండు ఒకే టెంపరేచర్ లిమిట్స్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇది దీనికన్నా ఎక్కువ అనుకొని చెప్తాము, కానీ ఎక్కువ కాదు, తక్కువ లేదా సమానంగా ఉంటుందని చెప్తుంది. అలాగే దీన్ని కూడా ఏం చేస్తాం, దీనికన్నా ఇది ఎక్కువ అంటాం కానీ అది ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు, అది తక్కువగానే సమానంగానే ఉంటుందని చెప్తాము. సో ఆటోమేటిక్గా రెండు తక్కువగానే సమానంగానే అంటే అర్థం ఏంటి, రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒకే టెంపరేచర్ లిమిట్స్ మధ్య పనిచేసిన అన్ని రివర్సిబుల్ హీట్ ఇంజన్స్ కి ఒక ఎఫిషియన్సీ ఒక్కటే అని ప్రూవ్ చేయటం దీని యొక్క ఇంపార్టెన్స్. సో ఐఎమ్ ష్యూర్ నేను ఒకటి చెప్పగలను, మీకు కార్నాట్స్ హీట్ ఇంజన్ కానీ కార్నాట్స్ థియరంలో కానీ 100% ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే దీని అంత ఈజీ ఇంకేమీ లేదు, చాలా జస్ట్ లాజిక్ అర్థం చేసుకొని మీరు చెప్పగలిగే కెపాసిటీలో ఉండాలి. సో ఇది మీకు యూట్యూబ్ లింక్ పెడతాను. సో పీపీటీ కూడా ఇట్ ఇస్ వెరీ క్లియర్. సో చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి మనకి ఈ పీపీటీ అనేది మీరు ఏం చేస్తారంటే మొత్తం రాసుకోండి. ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళు కూడా డెరివేషన్ రాసుకోండి. కొన్ని చిన్న చిన్న వర్డ్స్ అని ఉంటే దాని తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేను నోట్స్ ఇస్తాను. ముందు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం రాసి చదివి నాకు ఈరోజు మీరు రాసుకున్నట్టు నాకు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ చూడండి. మనకి ఒక ఎఫిషియన్సీ టెంపరేచర్ రాసుకోండి, 327 డిగ్రీ సెంటిగ్రేడ్ 127 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ రెండు టెంపరేచర్ లిమిట్స్ ఒకటి. రెండోది ఏంటంటే మనకి జౌల్స్ 250 జౌల్స్ 125 జౌల్స్, ఇది 1 minute ఒకవేళ ఆగిపోవచ్చు. ఈ రెండు సేమ్, ఇది హీట్ చేంజ్ వల్ల ఎఫిషియన్సీ, ఇదేమో ఇదన్న. అలాగే ఒక కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ 17 degrees ఎఫిషియన్సీ 30 degrees అయితే గనక ఎలా వస్తుంది అని జస్ట్ మీకు ఎలా ఇప్పుడు రాసుకోలేకపోతే మీరు ఏం చేస్తారంటే డూ వన్ థింగ్, మీరు మీకు పీపీటీ పెడితే ఇది లింక్ పెడతాను కాబట్టి ఆ లింక్ పెట్టిన తర్వాత దాంట్లో నేను ఓపెన్ చేసి ఇది చూసి నాకు ఈ ప్రాబ్లమ్స్ నాకు చేసి పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే స్టూడెంట్స్, సో కంపల్సరీ నాకు మీరు ఇది వాట్సాప్లో పెట్టాలి, మీరు నేను రాసుకున్నాను మేడం అని ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఏ రోజు చెప్పింది ఆ రోజు ఒకసారి మీరు రాస్తేనే ఏం చదివామో అని ఒక అవగాహన ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయండి అమ్మా. నిన్న వచ్చే వాళ్ళు ఈరోజు రావట్లేదు, ఈరోజు వచ్చిన వాళ్ళు రా. మీరు వాడు సాయిరామ్ రాలేదేంటి ఈరోజు? మేడం వచ్చాను కదా మేడం. వచ్చావా? ఓకే సార్, నాకు కనపడలేదు, ఫస్ట్ జాయిన్, సారీ. ఓకే, ఇక మిగిలిన వాళ్ళకి కూడా జాయిన్ స్టార్టింగ్ నుంచే ఉన్నది నేను మేడం. అవునా? సారీ అయితే నాకు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు నాకు అమ్మాయిలు నలుగురు కనపడ్డారు. జనరల్ రోజు వస్తున్నావు కదా అందుకని. మధు ఈరోజు ఎవరు కనెక్ట్ అవ్వాలా? ఈరోజు ముగ్గురు కనెక్ట్ అవ్వాలా? మిగిలిన వాళ్ళకి కూడా చెప్పండి. వినయ్ వచ్చావు, అర్థమైంది, మధ్యలో కనెక్ట్ అయ్యావు, స్టార్టింగ్ లో లేరు. సో రోజు మాత్రం మనకి 10 to 11 ఈ క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు వాళ్ళు అంటే ఇంగ్లీష్ పీపీటీ నాకు ఇంగ్లీష్లో కన్వీనియంట్ అని ఇంగ్లీష్లో చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా తెలుగులో కూడా చెప్తున్నాను. ఓన్లీ థింగ్ ఏంటంటే తర్వాత నోట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ తెలుగులో ఇస్తాను. ఎక్కడైనా డౌట్ వచ్చినా అడగండి, మీరు ఆ కంగారు ఏం లేదు, ఆపి అడగండి.
మేబీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. సో మోస్ట్లీ అయిపోతున్నట్టుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. ఈ రోజుకి మీకు మనకి ఇది నోట్ చేసుకున్నారా? ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి జస్ట్ నోట్ చేసుకోండి.